అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు మాధ్యమంలో జరుగుతున్న వేద సంస్కృత సమితి, వేద యోగా విద్యాపీఠ్ 2 సంయుక్తంగా నిర్వహిస్తున్న తరగతులకి అందరికీ ఆహ్వానం. ఈరోజు మనకి గురువుగారు డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు ఉపనిషత్తుల గురించి చెప్పబోతున్నారు. తరగతి ప్రారంభానికి ముందుగా మన దేశమాతను కొలుస్తూ, తర్వాత తరగతి ప్రార్థన చేసుకుంటూ తరగతిని మొదలుపెట్టుకుందాం. దేశమాతని కొలుస్తూ వందే మాతరం చేయవలసిందిగా శ్రీనివాస స్వామి గారిని కోరుతున్నాను. స్వామి గారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే ఇవాళ తింటా అవుతాను. ఏముంది అందులో? ఈ క్లాస్ బిగినింగ్. వందే మాతరం. అందరినీ మైకులు మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థన మధ్యలో ఆన్ చేసుకోవద్దని కోరుతున్నాను. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా మైథిలి గారిని కోరుతున్నాను. మైథిలి గారు. నమస్కారం అండి. ఒక్క నిమిషం ధ్యానము. ప్రాణాయామం. ఓం గణానాం త్వా గణపతిం గం హవామహే కవిం కవినాముపమశ్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి దీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురు మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం.
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांतिः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करावावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మరి తెలుగు మాధ్యమంలో జరుగుతున్న వేద సంస్కృత సమితి, విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ తరగతులలో ఈ రోజు మనకి డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు ఉపనిషత్తుల గురించి చెప్పడానికి వచ్చారు. గురుగారు తరగతి ప్రారంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం అహం సచ్చిదానందం ద్వైతా భావోపలక్షితం శివం ప్రశాంతమమృతం శుద్ధం బ్రహ్మైవ కేవలం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. శివాయ హరయే ధాత్రే వసిష్ఠాయ చ శక్తయే పరాశరాయ వ్యాసాయ నమోస్తు శుకయోగినే. శ్రీ గౌడపాదాచార్య మాండూక్యార్థోపదేశినే గోవింద భగవత్పాదాచార్యాయ చ నమో నమః. సాక్షాత్ శివావతారః శ్రీమత్ శంకరాచార్యమూర్తయే గురవే సర్వజగతాం భాష్యకారాయ తే నమః. ఈరోజు మనము సర్వోత్కృష్టమైనటువంటి నది గంగోత్రి గౌముఖలో ఉన్నంత పరిశుద్ధమైనటువంటిది, మూల స్రోతమైనటువంటిది అయినటువంటి ఉపనిషత్ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అపారమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానం. నాకు ఏమీ రాదని నేను అనుకుంటున్నాను. అయినా కూడా ధైర్యం చేసి వచ్చినంత వరకు, తెలిసినంత వరకు మీతో పంచుకుందామని చూస్తున్నాను. అంటే వేదాలకి కర్మకాండ, జ్ఞానకాండ అని 2 భాగాలని చెప్పాను మొన్న. కర్మకాండకి పనికొచ్చేవి వేదాంగాలు చాలా అవసరము. జ్యోతిషము, కల్పము, అలాగే వ్యాకరణము. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టే వేదానికి అర్థం చెప్పే అవకాశం వచ్చింది. ఈ వేదానికి అర్థం అనేది ఒక చాలా పెద్ద సమస్య, జటిలమైనటువంటి సమస్య. ఈ రోజు వరకు వేదానికి పూర్తిగా అర్థం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సాయణ భాష్యం అని విద్యారణ్యుల వారి తమ్ముడు సాయణుడు అన్న ఈ భాష్యం, సాయణ భాష్యం అని ప్రతీతిలో ఉన్నది. అదే వేద పండితులందరూ అధ్యయనం చేస్తారు. దాంట్లోనే ఆయన మొదట్లోనే మేము ఈ భాష్యంలో కేవలం వినియోగం కొరకే చెప్తున్నాం కానీ అర్థం కాదు అని వారు సెలవిచ్చారు. కాబట్టి వేదానికి అర్థం చెప్పడం అయ్యే పని కాదు అనేటువంటి ఒక ప్రథ కూడా ఉంది. ఆ వేదానికి
కర్మకాండ పరంగా వ్యాఖ్యానం చెప్పిన వారు సాయణ భాష్యము, సాయణాచార్యులు వారు అంటే విద్యారణ్యులు వారి సోదరులు. సో కర్మకాండకి బాగానే ఉంది. ఎప్పుడు ఏ మంత్రం చదవాలి, ఏ హోమం చేయాలని బ్రాహ్మణ గ్రంథాలు చెప్తున్నాయి, యజుర్వేదం చెప్తోంది. అనేక యాగాల్లో వాటిని ఎట్లా నిర్వర్తించాలి, ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి, ల్యాబ్ మాన్యువల్స్ లాగా ఎక్కడ ఏ చిన్న పొరపాటు వచ్చినా తప్పు పోతుంది. అంతవరకు బాగానే ఉంది. మరి అసలు స్వారస్యం ఏమిటి, అసలు జ్ఞానం ఏమిటి, అసలు సారాంశం ఏంటి, దీని భావం ఏమి తిరుమలేశ అని అడిగితే అదే జ్ఞానము అన్న. వేదానికి ధర్మం, వేదో అఖిల ధర్మమూల అని, ధర్మానికి మూలం వేదం అయింది. ఆ విషయం తెలిసిన విషయమే. ధర్మం అనేది ప్రవృత్తి లక్షణ ధర్మం, నివృత్తి లక్షణ ధర్మం అని రెండు రకాలు. ప్రవృత్తి లక్షణ ధర్మం అంటే కర్మకాండ దగ్గర నుంచి, గృహస్థాశ్రమం నిర్వహణ దగ్గర నుంచి, నా చాతుర్వర్ణ్య సనాతన ధర్మ ఆశ్రమం వర్ణాశ్రమ ధర్మాన్ని నిలపడం దగ్గర నుంచి అది ప్రవృత్తి లక్షణ ధర్మం కింద వస్తుంది. నివృత్తి లక్షణ ధర్మం ఏదైతే ఉందో అంటే మోక్ష మార్గం, అది జ్ఞానకాండ అని చెప్పాలి. అంటే వేదో అఖిలో ధర్మమూల అని చెప్పినప్పుడు ధర్మం రెండు విధాలైనప్పుడు ఈ మాట శంకరాచార్యులు గారి భగవద్గీత భాష్యంలో మొట్టమొదట్లోనే సెలవిచ్చారు. ధర్మో ద్వివిధ, ప్రవృత్తి లక్షణో ధర్మ, నివృత్తి లక్షణో ధర్మ, నారాయణ అర్జునాయ ప్రోక్తవాన్. అర్జునుడి ద్వారా ఈ ప్రపంచానికి లోకత్రయోపకారాయ భగవద్గీతలో నారాయణుడు ఉపదేశించాడు. మరి ఈ భగవద్గీతలో ఉన్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపనిషత్తులోనే ఉన్నది. ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వేదం నుంచి వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈరోజు నేను ఉపన్యాసం చెప్తున్నానంటే ఇది నా సొంత జ్ఞానం కాదు. ఆల్రెడీ కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదివి అందులో నాకు తెలిసినంత వరకు, చాలా వరకు తెలియకపోవచ్చు, తెలిసినంత వరకు, తెలిసిన అనుకున్నంత వరకు ఇతరులతో పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా పుస్తకం రాసినప్పుడు, నేను పుస్తకాలు 16 పుస్తకాలు రాశాను. ఏ పుస్తకం కూడా నా సొంతవాన్ని పూర్తిగా, నా పేరుంటుంది నిజమే, ఆఖరిగా నా పేరున్న మాట నిజమే, కానీ అది పూర్తి నా సొంతం అనేది నా హక్కు లేదు. ఎందుకంటే అందులో ఉండే భావం, అందులో ఉండే జ్ఞానం ఇంతకు ముందు కూడా ఉన్నది ఏదో రూపంలో. అంటే నేను కొంచెం దాన్ని విడమర్చి చెప్పొచ్చు, లేదా కొత్త విషయాలు చెప్పొచ్చు, కానీ పూర్వం ఉన్నది చెప్తేనే ప్రామాణికత ఉంటుంది. ఏమీ లేనిది చెప్తే గగన కుసుమంలాగా, ఎండమావుల్లో నీళ్లులాగా దానికి సత్యత్వం ఉండదు, దానికి వ్యాలిడేషన్ ఉండదు, ఎవరు ఒప్పుకోరు, నమ్మరు, వినరు. సో ఇంతకుముందు ఉన్నదాన్నే చెప్తూ, వివరణగా చెప్తూ, ఇంకా దాన్ని ఇంకా ఫర్దర్గా రీసెర్చ్లో ఎక్స్టెన్షన్ చేయడం అనేది అన్ని పుస్తకాల్లో కానీ రీసెర్చ్ పేపర్స్లో కానీ జరుగుతున్నది. ఇది ఎట్లాగంటే, ఇప్పుడు నేను ఏ పుస్తకం రాసినా ఇంతకుముందు పుస్తకాలు కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ చదివి, ఉపన్యాసాలు విని, అవన్నీ క్రోడీకరించి వాటిని అటు ఇటు చేసి ముందు కనుక దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి రాస్తే పుస్తకం అవుతుంది. అది టెక్స్ట్ బుక్ అవుతుంది. అందులో స్టూడెంట్స్ చదువుకుని పరీక్షలు రాస్తారు. అదేవిధంగా భగవద్గీత వ్యాసుల వారు రాసినప్పుడు, శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు వారి మనస్సులో ఏ జ్ఞానం ఉన్నది అని చూసినప్పుడు అది ఉపనిషత్ జ్ఞానమే ఉంది. అందుకే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్ భోక్తారుత్వం గీతారుత్వం మహత్. ఉపనిషత్తులనే ఆవు నుంచి పాలు పితికిచ్చాడు కృష్ణుడు అర్జునుడికి అని. అంటే ఈ ఉపనిషత్తులో జ్ఞానం మరి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది. అది వేదం నుంచే వచ్చింది. ఎందుకంటే వేదం కంటే ముందు ఇంకో గ్రంథం లేదు. ఋగ్వేదం ప్రపంచంలో అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి మానవ జాతికి సంబంధించినటువంటి ఉత్గ్రంథం. గ్రంథం అంటే గ్రంథం కాదు, శృతి. చదవగా చదవగా, వినగా వినగా మనస్సులో, మస్తకంలో పెట్టుకున్నటువంటి పుస్తకం. పుస్తకాలు వస్తాయి పోతాయి, ప్రింట్ చేయాలి, చిరిగిపోతాయి. మస్తకంలో ఉన్నది చిరిగిపోదు. ఒక మనిషి పోవచ్చు కాబట్టి ఆ పోయే ముందు అవతల వాడికి, తన కొడుకు కానీ శిష్యుడికి కానీ తన జ్ఞానాన్ని పాస్ ఆన్ చేసేసి వెళ్ళిపోతే, ఇలా ఒక పరంపర అంటే ఒక తండ్రి నుంచి ఒక కొడుక్కి, లేదా ఒక గురువు నుంచి ఒక శిష్యుడికి అలా వచ్చి 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 ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు బట్టి, కనీసం 20,000, 25,000, 30,000 సంవత్సరాలు బట్టి ఈ వేదం అనేది ఈ భూమండలం మీద ఉన్నది. అది భారతదేశంలోనే పుట్టింది, సరస్వతి నది ఒడిలో. కాబట్టి ఈ వేదానికి జ్ఞానకాండ పరంగా అంటే అర్థం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానం, మామూలు జ్ఞానం కాదు. మామూలు జ్ఞానం సరే అంటే నంబర్స్,
1 2 3 4 ఇవన్నీ కూడా ఉన్నాయి. 100,000 ఏకాశమే దశంచమే సహస్రంచమే ప్రదంచమే నీదంచమే ఇట్లా వెళ్ళి కోటి అద్భుతం అవన్నీ ఉన్నాయి. అలాగే ఆ నక్షత్రాల గురించి జ్ఞానం ఇట్లా అనేకం ఉన్నాయి వేదాంగాలు. కానీ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అంటే అల్టిమేట్ ట్రూత్, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకోబడుతుందో అది బ్రహ్మజ్ఞానం అన్నారు. ఆ జ్ఞానాన్ని చెప్తున్నాయి కాబట్టి ఉపనిషత్తులకి వేదాంతం అనే పేరు వచ్చింది. వేదానికి అంతమైంది, వేదానికి శాంతమంగా చెప్పబడుతున్నది. అంటే వేదం అనే శబ్దానికి జ్ఞానం అనే అర్థం ఉండగా వేదాంతం అంటే ఆ జ్ఞానానికి అంతమైంది అంటే ఇంకా దానిపైన ఏం లేదు అని దాని అర్థం. కాబట్టి బ్రహ్మ పదార్థం గురించి చెప్తున్నది కాబట్టి, బ్రహ్మ జ్ఞానం చెప్తున్నది కాబట్టి వేదం బ్రహ్మం అనే పేరు కూడా ఉంది. వేదం ఎవరు చదువుకుంటే వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. అందుకే బ్రహ్మం జానాతి ఇది బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఊరికే బ్రాహ్మణుడు పుట్టగానే సరిపోదు. జన్మతో జాయతే శూద్ర, పుట్టినప్పుడు అందరూ శూద్రులే. కర్మణో జాయతే ద్విజ, సంస్కారా ద్విజ ఉచ్యతే. ఈ ఉపనయన సంస్కారం నుంచి మొదలెట్టి వేదాధ్యయనం అంతా చేసి ఆ వేదాధ్యయనంలోనే ఒక భాగం ఉపనిషత్తు ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. అంటే బ్రహ్మం జానాతీతి బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. సో ఆ బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడం కోసమే అవతారాలన్నీ వచ్చినాయి. అంటే బ్రహ్మజ్ఞాని అయ్యేందుకు అవకాశాలు కల్పించడానికి ఆ బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడం అంటే అది ఊరికే క్యాస్ట్ పాలిటిక్స్ కాదు, ఇదంతా నాన్సెన్స్. సో ఎప్పుడైతే బ్రాహ్మణత్వం అంటూ నిలబడుతుందో అప్పుడు బ్రహ్మజ్ఞానులు కనుక ఉంటే, వేద తెలిసిన వాళ్ళు ఉంటే, ఉపనిషత్తులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ శిష్యులకు బోధిస్తే అట్లా పరంపరగా వేల సంవత్సరాలుగా విద్య సరస్వతి దేవి మనకి లభించింది. సో ఇప్పుడు ఒక విచిత్రమైన ఒక మంచి శ్లోకం ఉంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య స పరం మహేశ్వర. ఏ మహేశ్వరుడైతే, ఏ భగవంతుడైతే వేదాల్లో స్వరాల్లో చెప్పబడ్డాడో, యో వేదాదౌ స్వర ప్రోక్త బాగా చెప్పబడ్డాడు, వేద మంత్రములన్నీ స్వరములతో ఆ భగవంతుడి గురించే చెప్తున్నాయి. చెప్పి రామకృష్ణ పరమహంస అన్నట్టుగా రకరకాలుగా చెప్తున్నాయి. ఆ చెప్పబడినటువంటి భగవత్ తత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో ప్రతిష్ఠింపజేశారు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత అంటే గట్టిగా సైద్ధాంతికంగా నిరూపణ పూర్వకంగా ప్రూఫ్ తోటి చెప్పబడింది. అదే ఉపనిషత్తులో ఉండేటువంటి వేదాంత జ్ఞానం. అదే ఇంకో చోట ఇంకో శ్లోకం ఉంది. వేదై సాంగపదక్రమోపనిషతైర్గాయంతి యం సామగా జ్ఞానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతన్న విదుస్సురాసరగణ దేవాయ తస్మై నమః. అంటే వేదములు చదవటం అనేది వేద పాఠం, ఘనపాఠీలు మీరు చూసే ఉంటారు. అది ఘన, దానికి ముందు క్రమపాఠి. వేదై సా అంగములు వేదాంగములు చెప్పుకున్నాం. పదై శబ్దములతో సాంగ పదై క్రమము అంటే ఆ సీక్వెన్స్ లో చదవటం అనేది 8 సంవత్సరాలు మినిమం పడుతుంది ఒక్క కృష్ణ యజుర్వేదం నేర్చుకోవడానికి. వేదై సాంగపద క్రమోపనిషదై గాయంతి యం సామగా. ఆ క్రమము తర్వాత ఉపనిషత్తు కూడా చదువుతారు. ప్రతి వేదానికి మంత్రభాగం అయిన తర్వాత ఉపనిషత్ భాగం ఉంటుంది. ఇది కాక బ్రాహ్మణ గ్రంథాలు, అరణ్యకాలు ఉంటాయి. మొత్తం 4 కలిపి వేదం అని ఇంతకుముందు చెప్పాను నేను. సో ఈ ఉపనిషత్తులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చుని మాట్లాడడానికి, ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్. మీరందరూ ఇప్పుడు నా దగ్గరగా సైబర్ స్పేస్ లో కూర్చుని వింటున్నారు. ఇది కూడా ఒక ఉపనిషత్తు. అందుకే భగవద్గీతను కూడా ఉపనిషత్తు అన్నారు. ఎవరి మధ్యన? కృష్ణుడు అర్జునుడి మధ్యన. కృష్ణార్జున సంవాదే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చెప్పారు. అంటే ఒకరి పక్కన ఒకరు కూర్చుని, ఒకరి దగ్గర ఒకరు కూర్చుని విచారణ చేయడం, చర్చ చేయడం, డిస్కషన్ చేయడం, దాంట్లో ఇన్ఫరెన్సెస్ లాగడం, కూపీ లాగడం, కంక్లూషన్స్ డ్రా చేయటం, నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కలిపి ఉపనిషత్ వ్యాసంగం కాబట్టి దీన్ని ఉపనిషత్తులను పేరు పెట్టారు. అంటే ఆ గురువులు ఆ శిష్యులు పక్క పక్కన కూర్చుని అడవుల్లో ఆశ్రమాల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఈ మొబైల్ నెట్వర్క్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఈ ఉపనిషత్తుల యొక్క గొప్పతనాన్ని ఇంతవరకు చెప్పాను. ఏం చెప్పాను? వేదానికి 4వ భాగం జ్ఞానకాండ. వేదంలో వేద మంత్రాల్లో దాగి ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి తత్వజ్ఞానాన్ని బయటికి తీసి సపరేట్గా తత్వజ్ఞానం ఒక్కటే చెప్పేది ఉపనిషత్తు. కర్మకాండ లేకుండా, కర్మకాండలో స్వరయుక్తంగా మంత్రోచ్చారణ చేస్తూ ఆ కర్మకాండ చేయాల్సింది అదంతా చెప్పేది సంహిత బ్రాహ్మణ గ్రంథాలు. సంహిత బ్రాహ్మణో వేద అని ఒక పేరు అందుకే వచ్చింది. అరణ్యక ఉపనిషద జ్ఞానకాండ అని ఇంకో పేరు ఉంది. అంటే ఈ జ్ఞానకాండ జ్ఞానం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ అమృతమశ్నుతే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సరే ఏది తెలుసుకుంటే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు ఆ జ్ఞానాన్ని చెప్తానండి. ఆ జ్ఞానం అనేది ఈ ఉపనిషత్తులో ఉన్నది, కర్మకాండ లేదు. కానీ ఆల్రెడీ వేదాధ్యయనం చేసిన వాళ్ళు, కర్మకాండ చేసిన వాళ్ళు ఈ ఉపనిషత్తులు కూడా నేర్చుకున్నారు. వాళ్ళకే చాలా వరకు యోగ్యత ఉంది ఇది అర్థం చేసుకునేందుకు. అంతేకాకుండా ఇందాక నేను చదివిన శ్లోకంలో ఇంకొక వర్గాన్ని కూడా చెప్పారు. వేదై సాంగపద క్రమోమరిషదైర్గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. యోగులు ధ్యానావస్థలో, సమాధి అవస్థలో ఏ తత్వాన్ని దర్శిస్తున్నారో, అనుభవిస్తున్నారో, తత్వజ్ఞానం అంటే ఊరికే భావ పరంపర కాకుండా అనుభూతితో ధ్యానావస్థలో ధ్యానేనాత్మని పశ్యంతి కేశిదాత్మానమాత్మన అని 15వ అధ్యాయంలో గమనించి, ఒక పక్కన వేదం చదువుకునేవాడు వేదై సాంగపద క్రమోపనిషదైర్గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. యస్యాంతం న విదుః, ఎవరి అంతం తెలియదో, సురాసురగణ, సురులు అసురులు మానవులు ఎవరు తెలుసుకోలేరు. అటువంటి భగవంతుడిని నమస్కరిస్తున్నాను అన్నది శ్లోకం. సో ఆ తత్వజ్ఞానాన్ని యోగ మార్గంలో దర్శించడం ఒక పద్ధతి. జ్ఞాన మార్గం అంటే యోగం కూడా ఉంటుంది ఇందులో, కానీ ఎక్కువగా జ్ఞానం మీద ఎంఫసిస్, మనస్సు, బుద్ధి, విజ్ఞాన సహితం అంటే రెండూ ఉండాలి, ఒకదానికొకటి పూరకాలు. యోగం లేకుండా వేదాంతం లేదు, వేదాంతం లేకుండా యోగం లేదు. వేదాంతం జ్ఞానం రానటువంటి యోగాభ్యాసం కేవలం భౌతికంగా పనికొస్తుంది. 100 ఏళ్ళు బతకచ్చు, 200 ఏళ్ళు బతకచ్చు. కొందరు 350 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఊరికే బతికితే జ్ఞానం లేకుండా ఏం ప్రయోజనం లేదు. దానిలో జ్ఞానం కూడా వాళ్ళకి వచ్చుంటే అప్పుడు అది పరిపూర్ణత. త్రైలింగ స్వామిని ఒక ఆయన ఉండేవాడు, కాశీలో 350 సంవత్సరాలు బతికాడు. మన మహర్షి కార్తికేయ 350 సంవత్సరాలు బతికాడు. వాళ్ళు జ్ఞానం కూడా వచ్చి ఉండవచ్చు వాళ్ళకి, నేను వాళ్ళకి రాలేదని అలాంటి వాళ్ళు ఇప్పుడు లేదు కాబట్టి ప్రయోజనం లేదు దానివల్ల. కనుక రెండూ ఉండాలి అనేది పాయింట్ ఇక్కడ. అంటే అధ్యాత్మ జ్ఞానము, యోగాభ్యాసము రెండూ ఉన్నప్పుడే ఒకదానికొకటి పూర్ణత్వం వస్తుంది. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు అనేవి ఒకప్పుడు 1108 ఉండేవి. అంటే అనేక ఉపనిషత్తులు మిగిలినాయి. ఈ 108 ఉపనిషత్తులు నా దగ్గర ఒక లావు పుస్తకం ఉంది, అష్టోత్తర శత ఉపనిషద అని.
ఒక గ్రంథం శ్రీరామ పబ్లిషర్స్. ఇందులో 108 ఉన్నాయి. ఈ 108 టెక్స్ట్ మటుగా ఉంది, వ్యాఖ్యానం కాదు. వ్యాఖ్యానాలు ఎవరో ఎవరో చాలా మంది చాలా చాలా రాశారు. ఆ రాసిన వాళ్ళలో మొట్టమొదటి ఆయన శంకరాచార్యులు గారు. కలియుగంలో శంకరాచార్యులు గారు ఈ 108కి రాయలేదు, ఒక 10టికి మటుకు రాశారు దశోపనిషత్తు. ఆ 10 చాలా ప్రాముఖ్యత పెంచుకున్నాయి. ఈశోపనిషత్తు అనేది మొట్టమొదటిది. ఈశావాస్యోపనిషత్తు ఇవాళ మనం చదువుకుంటాం. ఈశ కేన కఠ ముండక మాండవిక ఐతరే బృహదారణ్యక అండ్ శ్వేతాశ్వేత. సో వీటన్నిటికీ వారు భాష్యం రాశారు. అద్వైత సిద్ధాంతాన్ని మాండూక్యోపనిషత్తులో గౌడపాదులు వారి గురువుల యొక్క గురువులైనటువంటి గురు పితామహులైనటువంటి గౌడపాదుల వారు రాసినటువంటి కారికని ఆధారంగా చేసుకుని ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రతిపక్షాల వాళ్ళందరినీ ఓడగొట్టి, అంటే బౌద్ధ జైన చార్వాక లోకాయత ఇలాంటి వాళ్ళందరూ ఆ కాలంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ ఓడగొట్టి అద్వైత మత స్థాపన చేసినందువలన వారికి జగద్గురు అనేటువంటి పేరు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత వారు 4 దిక్కుల 4 సంస్థానాలు ఏర్పరిచి 5వసారి కాంచీలో ఒక కొత్త పీఠంతో ఆయన షణ్మత స్థాపన అనేటువంటి ఒక మహత్తర కార్యం చేయడం జరిగింది. ఆయనకి పూర్వము 72 మతాలు ఉండగా అద్వైతంతో అన్నిటినీ తీసేసి ఒకటే అద్వైత సిద్ధాంతం చెప్పి దాన్నే స్థాపించి మొత్తం దేశంలో 4 మఠాలు 4 దిక్కుల్లో పెట్టి వారు వర్తింపజేశారు. అది శైవం, వైష్ణవం, గాణపత్యం, కార్తికేయం, సౌరం. శైవం అంటే శివుడు అవతారాలు, వైష్ణవం అంటే విష్ణు అవతారాలు. చెప్పడం శైవం, వైష్ణవం, శాక్తేయం, శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణపత్యం, కార్తికేయం. ఇది 6 మతాలు. ఈ 6 మతాల ద్వారా 6 దేవతా రూపాల ఉపాసన ద్వారా ఒకే నిర్గుణ పరబ్రహ్మైనటువంటి ఓంకారాన్ని యొక్క జ్ఞానం పొందవచ్చు. ఆ పొందినప్పుడు మీరు బ్రహ్మజ్ఞానులు అవ్వచ్చు. సో ఇది వారు చెప్పిన షణ్మత స్థాపన అనేటువంటిది కాంచీలో చేశారు కాబట్టి కాంచీ మఠం కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లా ఈ అద్వైత సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి వారు చేసినవి ముఖ్యమైనటువంటివి. ఒక మహత్కార్యం ఏంటంటే ఈ ఉపనిషత్తులకి భాష్యం రాయటం, రెండోది బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయటం, మూడోది భగవద్గీతకి భాష్యం రాయటం. ఈ మూడిటికి వారు భాష్యాలు రాసి ఈ లోకాన్ని అనుగ్రహించారు. మనం ఆ భాష్యాల మీదగానే మనం ఈ రోజు వరకు కూడాను అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు రాసినటువంటి భాష్యాలు కాక ఇతరులు కూడా అటువంటి భాష్యాలే రాశారు. అంటే ఈ ఆధునిక కాలంలో అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంగ్లీష్లో ది ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అనేది శంకరాచార్యులు గారి భాష ఆధారంగానే రాశారు. అట్లాగే చిన్మయానంద గారు ఇట్లా అనేక మంది అనేకం రాశారు. కానీ ఆయన 500 BC ప్రాంతం అయితే అరౌండ్ 1000 or 1100 ADలో, ఆ 1200 ADలో రామానుజాచార్యుల వారు శ్రీ భాష్యం అని విశిష్టాద్వైత పరంగా ఇవే 3 ప్రస్థానత్రయ గ్రంథాలకి, అంటే ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి భాష్యాలు రాశారు. అది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వారు స్థాపించి వారు ఒక పరంపరని స్థాపించారు. సో ఆ తర్వాత మధ్వాచార్యుల వారు లేట్గా 14th century 15th centuryలోనూ ఈ మళ్ళా వీటన్నిటికీ భాష్యాలు రాసి మధ్వ మతాన్ని, అంటే ద్వైత సిద్ధాంతాన్ని, మధ్వాచార్య మతాన్ని, మధ్వ మతం ఏదైతే రాఘవేంద్ర స్వామి మఠం ఇవన్నీ ఉన్నాయో అది కూడా వారు స్థాపించారు. సో ఇది జరిగినటువంటి ఇలా వీళ్ళే కాకుండా ఇంకా ఇతర ఆచార్యులు కూడా, అంటే నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు వారు శుద్ధాద్వైతం అని వారు, ద్వైతాద్వైతం అని ఇంకోళ్ళు,
అచింత్య ద్వైతాద్వైతం అని ఇంకోళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, ఇట్లా అంటే ఈ రకరకాల సిద్ధాంతాలు ఒకే భగవద్గీత, ఒకే బ్రహ్మసూత్రాలు, ఒకే ఉపనిషత్తు నుంచి రకరకాల ఆచార్యులు రకరకాలుగా రాశారు. అది వాళ్ళ బుద్ధి కుశలత, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళు ఆచార్యులు కాబట్టి అలాంటి సిద్ధాంతాలు చెప్పగలిగారు. కాబట్టి వాళ్ళ వాళ్ళ పరంపరలు, వాళ్ళ వాళ్ళ మఠాలు అన్ని చోట్ల ఉన్నాయి. రామానుజాచార్యులు వారిది వైష్ణవ పరంపర. అంటే ఇప్పుడు శంకరాచార్యులు గారు విష్ణు ఉపాసన చెప్పలేదంటే చెప్పారు, కానీ అది ఎప్పుడో సంగతి. నా ఉద్దేశంలో చాలా టైం గ్యాప్ ఉండటం వల్ల ఈ ఆచార్యులు ఒక్కొక్కరు 1000-1500 సంవత్సరాల గ్యాప్లో వచ్చారు. ముఖ్యంగా శంకరులకి రామానుజుడికి మధ్యన, అలాగే బుద్ధుడికి శంకరాచార్యులకి మధ్యన. సో 1000-1500 సంవత్సరాల గ్యాప్. నా ఉద్దేశంలో ఆయా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వారు వివరణలు ఇచ్చి కొత్త కొత్త సిద్ధాంతాలని కొత్త కొత్త రుచులతో కొత్త కొత్తగా అందరికీ బాగా అర్థమయ్యేటట్టుగా ఉపయోగపడేట్టుగా చేశారు, కానీ ఒకరికొకరు వ్యతిరేకం కాదు అనేది నా ఉద్దేశం. నేను అనేక మంది పండితులతో చర్చించిన తర్వాత ఇది కంక్లూషన్కి వచ్చాను. ఇవన్నీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ది సేమ్ ట్రూత్. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు 108లో కొన్నేమో ఈ ఒక 46 వేదాంత ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఈ ముఖ్య ఉపనిషత్తులు 10 మొట్టమొదటివి. ఇవి కాక 20 యోగోపనిషత్తులు ఉన్నాయి. ఇవి కాక శైవోపనిషత్తులు, వైష్ణవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు కూడా ఉన్నాయి. అట్లాగే నాస్తికుడైనటువంటి జాబాలి, ఇలాంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉపనిషత్తుల్ని మనం ఎంతో కొంత అర్థం చేసుకుంటే, మొట్టమొదటి ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు చెప్పుకుందాము ఒక అరగంటలో. నేను తొందరగా వెళ్ళాలి ఇవాళ ఒక చోటికి. ఆ తర్వాత రేపు మాండుక్య ఉపనిషత్తు చెప్పుకుందాం. వీలైతే ఇంకోసారి తైత్రీయ ఉపనిషత్తు చెప్పుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు. మొట్టమొదటిది ఈశావాస్య ఉపనిషత్తు. ప్రిన్సిపల్ ఉపనిషత్తులో ఈశ, కేనం, కఠ, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్రీయ, బృహదారణ్యక, శ్వేతాశ్వేతర. సో ఈశావాస్యం అని ఎందుకు వచ్చిందంటే దాని మొట్టమొదటి శబ్దమే ఈశావాస్యం అనేటువంటి. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్యేన చిక్తేన భుంజీత మా గృహ కస్య గిద్ధనం అనేటువంటిది మొట్టమొదలు వారు చెప్పినటువంటి మంత్రం. అంటే మంత్రం అని ఎందుకుంటున్నామంటే ఇది వేదానికి అనుబంధమే, వేదంలోదే కాబట్టి. అంటే ఈ యజుర్వేదం అనేది ఉందో అది మనకి 2 భాగాలుగా ఉంది. కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం. కృష్ణయజుర్వేదం అంటే మన ఆంధ్రప్రదేశ్లో అందరూ నేర్చుకునేది కృష్ణయజుర్వేదం. నేను కూడా కృష్ణయజుర్వేద శాఖ అలాగే చాలామంది, ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ. కాక శుక్లయజుర్వేదం అనేది మహారాష్ట్రలో బాగా, అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఉంది, అంటే హర్యానా అటువైపు కూడా ఉంటుంది. వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది, చదివే పద్ధతి. అది దానికి ఒక పెద్ద కథ ఉంది. యాజ్ఞవల్క్యుడు దానికి కర్త. యాజ్ఞవల్క్యుడి గురువు వైశంపాయనుడు అని. ఇప్పుడు వాజస్నేయ, శుక్లయజుర్వేదీయ, ఈశావాస్య, సంహితోపనిషత్తు అంటే సంహితలో భాగంగా కూడా ఉంది. అంటే యజుర్వేదం చదివేవాళ్ళు శుక్లయజుర్వేదంలో ఇది ఒక భాగం కలిసి ఉందన్నమాట, బయట లేదు. మిగిలిన ఉపనిషత్తులు బయట ఉంటాయి, సాధారణంగా బయటే ఉంటాయి. ఓం ఈ ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది. అది ఆ యొక్క వేదానికి సంబంధించిన శాంతి మంత్రం. 4 వేదాలకి 4 రకాల వివిధములైనటువంటి శాంతి మంత్రాలు ఉన్నాయి. ఇది కృష్ణ యజుర్వేదానికి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణం, పూర్ణమిద ఇది పూర్ణం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణం నుంచి పూర్ణం బయటికి వచ్చింది. పూర్ణస్య పూర్ణమాదాయ
ఒక పూర్ణం రెండో పూర్ణం నుంచి బయటకు వచ్చినా కూడా పూర్ణమేవా అవశిష్యతే, ఆ పూర్ణం పూర్ణంగానే ఉంటుంది. ఇది దీని అర్థం. అది పూర్ణం అంటే పరబ్రహ్మం, ఓంకారం పూర్ణం. ఇది పూర్ణం అంటే ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ మాయాకల్పిత దేశకాల కారణ చిత్రీకృతమైనటువంటి జగత్తు కూడా పూర్ణమే. కానీ ఈ పూర్ణం ఆ పూర్ణం నుంచి వచ్చినా కూడా ఆ పూర్ణం ఆ పూర్ణంగానే ఉంది. ఎందుకంటే ఇది కేవలం మాయ కాబట్టి. సో ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్ అనేది మంత్రభాగం చదివి దాని అర్థం తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇది చాలా గూఢమైనటువంటి శృతి, ఇందులో సర్వస్వం ఉంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేధ మా గృధ కస్య స్విద్ధనం. ఈ జగత్తు మొత్తము, ఈ జగత్తులో ఉండే వస్తువులన్నీ మొత్తము జగత్యాం జగత్ యత్కించిత్, ఎంత చిన్నదైనా సరే, అణురణీయానతో మహీయాన్ ఈశావాస్యం ఇదం సర్వం, ఈశ్వరుడు యొక్క ఆవాసము అంటే ఆ ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. మన విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అనే శబ్దం ఏదైతుందో, విశ్వమే విష్ణు, విష్ణువే విశ్వంగా వ్యాపించి కనపడుతున్నాడు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధ కస్య స్విద్ధనం. కాబట్టి ఎవరిది ధనం నువ్వు లాక్కోవద్దు, ఎందుకంటే నీది కాదు, ఇది ఈశ్వరుడిది. ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడి ఆవాసమై ఉన్నప్పుడు ఇందుగలడందులేడను సందేహం వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతక చూచిన అందందేగలడు. సో అటువంటప్పుడు నీది నాది అని లాక్కోవడం అనేది చాలా తప్పు. సో అద్వైత స్థితి చెప్తున్నాము. అద్వైతంలో అంటే నీలో ఉన్నది, నాలో ఉన్నది, చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ప్రేమ మీర నిండి ఉండడు రామ. అందరిలో ఉన్నది ఒకటే తత్వము, అంతటా ఉన్నది. కాబట్టి నీదేమి లేదు, నువ్వు దేని గురించి తీసుకోవడం ఇవ్వడం అంటే ఏం లేదు. నీదేముంది ప్రపంచంలో. ఒకసారి ఒక నాగసాధు అడిగాడు కుంభమేళాలో, ఎప్పుడో 2000 సంవత్సరంలో నేను అలహాబాద్ కుంభమేళా వెళ్ళినప్పుడు అక్కడ చూశాను ఒక నాగసాధు అడగడం అందరి చుట్టుపక్కల మనుషులు, నీదేముంది ప్రపంచం, నీదేమి లేదు. నీదని నువ్వు అనుకోవచ్చు పొరపాటున, అమాయకంగా, కానీ నీది కాదు, నీకు అధికారం అంతవరకు, కొంత టైం వరకు అక్కడ వాడుకునే అధికారం ఉంది, కానీ నీది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ లీస్ ఆర్ రెంట్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఓనర్షిప్. ఈవెన్ ఇఫ్ యూ థింక్ యూ ఓన్ ఇట్. ఎన్నాళ్ళు, ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కారండి, నా సీట్ అని కూర్చున్నారు, ఎంతసేపు కూర్చుంటారు? స్టేషన్ వస్తే దిగిపోతారు, అయిపోయింది. అట్లాగే మీరు బతికినాళ్ళు అది వాడుకునే హక్కు మీకు ఉండడం కోసమే ఓనర్షిప్ అనేది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఉంది. యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్, దట్స్ ఆల్. అది కూడా లేదంటే రెంట్, లీజ్, అంతేగాని నీది ఓన్ కాదు, అది ఈశ్వరుడిది. ఎప్పుడైతే ఈ ఫిలాసఫీ వస్తుందో మనకి అహంకారం, మమకార, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఈ మాయా ప్రపంచం అంతా కూడా బట్టబయలైపోతుంది, ఫేక్ అనేది తెలిసిపోతుంది. సినిమా ఎంత ఫేకో ఈ మాయా ప్రపంచం, మీరు జీవించే జగత్ కూడా అంతే ఫేక్. కుర్వన్నేవ కర్మాణి జిజీవిషేచ్ఛత్ సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి నా కర్మ నలిప్యతే నరే. మరి ఏం చేయాలండి? మరి బతుకున్నాడు ఏం చేయాలంటే, బతుకున్నాడు కర్మ చేస్తూ ఉండు. కర్మ మానేయటానికి కుదరదు కదా, కర్మ చేస్తూ ఉండు, కానీ నీది కాదనేటువంటిది గుర్తుపెట్టుకో. నా అన్యథ ఇతో అస్తి నా కర్మ నా లిప్యతే. నాది కాదు అని నిస్సంగత్వంతో ఎవడు కర్మ చేస్తాడో వాడిని అది అంటుకోదు. కర్మ నా లిప్యతే. ఇదే పాయింట్, ఈ మంత్రంలో ఉన్న పాయింట్
ఎక్స్పాండ్ చేసి రీసెర్చ్ ఎక్స్పాన్షన్ శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మయోగం అని 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అర్జునుడికి చెప్పి మనకి చెప్పాడు. అర్జున్ ద్వారా అంటే అన్నీ చెయ్యాలి, నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి, నీ బాధ్యతలను నిర్వర్తించాలి. కానీ నీది కాదు, నువ్వు ఒక డ్రామా, ఒక పాత్ర మటుకే, నీ పాత్రను నిర్వర్తించు, నీ బాధ్యతను నిర్వర్తించు, అంతే. నీది అయిపోతే వెళ్ళిపోతావు, మళ్ళా వస్తావు, మళ్ళా వెళ్ళిపోతావు, మళ్ళా వస్తావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అసూర్యానామతే లోకా అంధేన తమసావృతా తాస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా. ఇప్పుడు ఇది లేకుండా, అంటే ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక తత్వం జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం అనేది లేకుండా ఎవరైతే మెటీరియలిస్టిక్ పర్సూట్స్లో కేవలం డబ్బు, ఆనందం, సుఖం, వీటి కోసం అరువులు చాచి పరిగెత్తేవాడు ఉన్నారు, వాళ్ళు అంధకారంలో ఉన్నారు. అసూర్యానామతే లోక అంధేన తమసావృత. ఇప్పుడు మామూలుగా మెటీరియలిజం అనేది అంతే, అదే అది. అంటే భగవంతుడు లేడు, ఇదంతా నాస్తికత్వం ఏదైతే ఉందో, నాస్తిక, లోకాయత, చార్వాక, బౌద్ధ, జైన పద్ధతుల్లో అజ్ఞానం వైపు, అంధకారంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, లేదా ఇంకోటి అని చెప్పి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దేవుడైపోయింది, చివరికి అదే దెయ్యం అని, అది భస్మాసురహస్తం అని, దానివల్ల మొత్తం భూపండలమే నాశనం అయిపోతుందని, మనమే నాశనం అయిపోతామని ఇప్పుడు వాడే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది చాలా మోసమైనటువంటి మార్గము. ఈ భౌతికమైనటువంటి జీవితము వాళ్ళు తాస్తే ప్రేత్య అధిగచ్చంతి ఏతే ఆత్మహనోజన. ఆత్మహనోజన అన్నాడు, తనని తాను చంపుకునేవాడు. కిల్ యువర్ సెల్ఫ్. విచిత్రమైన స్టేట్మెంట్ ఉంది. రోజు చచ్చేవాడు, అంటే చావు ఒకసారి వస్తుంది, కానీ రోజు చచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే డబ్బు కోసం చావటం, ప్రేమ కోసం చావటం, పదవి కోసం చావటం, అహంకారం కోసం చావటం, అధికారం కోసం చావటం. సో రోజు చస్తూ బతుకుతున్నారు, ఏడవలేక నవ్వుతున్నారు. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఏడుస్తారు, లేనప్పుడు ఆనందంగా ఉంటారు. పెద్దవాడి సంగతి ఏంటి? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, కానీ ఏడు బయటికి వినపడదు, అవులాగా వినపడదు. సో ఇది అసూర్యనామతే లోక అంధేన తమసావృత తాని ప్రచంతి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు జనులు అని చెప్పి. మరి ఆయనకి ఎలా తెలిసిందండి ఇప్పుడు ఇంత జరుగుతున్నది? ఎలా తెలిసిందంటే వాళ్ళకి అన్నీ తెలుసు. భగవద్గీతలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అనేజదేకం మనసో జనీయో నేనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానత్యేతి తిష్టత్తస్మిన్నాపో మాతరిష్వ దదాతి. ఆ పరమాత్మ తత్వము అనేకంగా ఉన్నది, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు అన్నట్టుగా తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది వెళ్తున్నట్టుగా ఉంటుంది, లేనట్టుగానే ఉంటుంది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే, దూరంగా దగ్గరగా కూడా. ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన. తద్ధావతోన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నా సోమాతరిష్వ దదాతి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అంతరం బాహ్యం, లోపల. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు ఆత్మానం
తతో న విజుగుప్సతే. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎవరైతే యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి, అన్ని భూతములు అంటే అన్ని వస్తువులు, అన్ని జీవులు, సర్వస్వము కూడా తన యందుగా ఉన్నవిగా తెలుసుకుంటాడో, ఇదే భగవద్గీతలో చాలాసార్లు చెప్పారు, ఆత్మయందు జగదాకృతి. ఈ జగత్తు నీకైతే కనపడుతున్నదో అది నీలోనే ఉన్నది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. కలలో నీలో ఉండే విశ్వమే బయటికి కనపడుతున్నట్టుగా నీకు అనుభూతి వచ్చినట్టుగానే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న విశ్వం కూడా, ఈ జగత్తు కేవలం నీలో ఉన్నది అని ఎందుకు ఎలా అంటున్నావు అంటే, ఏ ఇద్దరు మనుషులకి ఒకే జగత్తు కనపడదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మా ఒక ఇంట్లో, ఆ ఇంట్లో నేను మాట్లాడుతున్నాను, నాకు ఇక్కడ ఏం కనపడుతుందో మీకు అది కనపడట్లేదు. మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీకు అది కనపడతాం. అంతేకాదు, మీరు ఇక్కడ మా ఇంటికి వచ్చినా సరే మీకేం కనపడుతుందో నాకు కనపడదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని, మీరు అప్పుడప్పుడు అసలు రాకుండా ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా కనపడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వదిలేసి ఒక వారం రోజులు, 20 రోజులు, 30 రోజులు ఇంకో చోటుకి వెళ్ళి వచ్చాను అనుకోండి, నాకు వేరుగా కనపడుతుంది. అక్కడ ఉంటున్న వాళ్ళకి ఆ మార్పు కనపడదు. సో చీమకు వేరుగా కనపడుతుంది, దోమకు వేరుగా కనపడుతుంది, కుక్కకు వేరుగా కనపడుతుంది. ఏం కనపడుతుంది? వాడి లోపల ఉండే వాడికి బయట కనపడుతుంది. ఆకలి మీద ఉన్నవాడికి కనపడేది ఒక్కటే, ఆహారం. ఎక్కడ హోటల్ ఉందా, ఎక్కడ తిందామా. దరిద్రంలో ఉన్నవాడికి కనపడేది ఒక్కటే, డబ్బు. ఎక్కడ డబ్బు వస్తుందో ఆ డబ్బు పట్టుకుందామా. అట్లాగే దొంగకు కనపడేది వేరు, డాక్టర్ కనపడేది వేరు. సో ప్రతివాడికి వాడి వాడి సంస్కారాలను బట్టి, వాడి వాడి అంతర్గత వాసన కర్మ సంస్కారాన్ని బట్టి బయట జగత్తు కనపడుతుంది. అదే మాయ. కాబట్టి నిజం కాదు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః. ఆత్మజ్ఞానికి, బ్రహ్మజ్ఞానికి సర్వస్వము తనలో కనబడుతుంది. ఈ జగత్తు తనలో తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి తెలియదు, అది నిజం అనుకుంటున్నారు, కళ నిజం అనుకుంటున్నట్టుగా. తత్ర కో మోహ కో శోక ఏకత్వం అనుపశ్యత. తనలోనే అంతా ఉన్నది అంటే నేను నువ్వు వేరు కాదు, నేను ఫలానా వేరు కాదు. ఇప్పుడు మనం చాలాసార్లు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు అనుకోవచ్చు, వాడు తప్పు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, అలా చేయకూడదు, ఇలా చేయాలి. నువ్వు కాదు, అక్కడ ఉన్నది వాడు. నువ్వు నీకున్నది నువ్వు చేయి. డిస్కనెక్ట్ అయ్యారండి. శివకేశవాదులలో ప్రేమ మీద నిండియుండెడి రామ అన్నాడు త్యాగయ్య. అంటే చీమలో ఏ ఆత్మతత్వం ఉందో, బ్రహ్మలో ఏ ఆత్మతత్వం ఉందో, చీమ అనుకుంటుంది నేను అనుకుంటాను, అంతేగాని నేను చీమని, నేను చిన్నగా ఉన్నాను అనుకోదు. మనం అనుకుంటాం చీమని చూసి. అలాగే బ్రహ్మ కూడా నేను అనుకుంటే నేను బ్రహ్మని అని అనుకోడు, కుక్క కూడా నేను కుక్కని అని అనుకోదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నేను ఫలానా అనుకోవట్లేదు, నేను అనుకుంటారు అంతే. ఆ ఆత్మతత్వం, ప్రత్యేక ఆత్మతత్వం ఏదైతుందో అది ఒక్కటే. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ఒక తత్వం చూసిన వాడికి కమ్మోహ కశోక ఏకత్వమను పశ్యత. ఏకత్వం ఎక్కడిది, మోహం ఎక్కడిది అంటే మనకుండే శోకాలు. శోకం అంటే దుఃఖం, దుఃఖాలు, మోహాలు, మాయా మోహం, ప్రపంచం అంతా కూడా ఏకత్వాన్ని చూడలేకపోవటం వల్ల వస్తుంది. చూసిన వాడికి శోకం ఎక్కడ? అది ఒకటే మార్గం. మీరు దుఃఖాన్ని అతిక్రమించాలంటే ఏకతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని ఒక్కటే. అదే చెప్పాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అందరి జీవుల్లో, అన్ని భూతముల్లో, అంటే అన్ని వస్తువుల్లో ఉన్నటువంటి ఆత్మతత్వం నేనే అన్నాడు. అంటే ఏమైంది? ఒకటే భగవత్ ఆత్మ, పరమాత్మతత్వం అందరిలో ఉన్నది, నీలో ఉన్నారు. కాబట్టి నీకు నాకు తేడా ఎక్కడుంది? చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీద నిండియుండడి రామ అన్నాడు. అదే రామదాస్ ఏమన్నాడు? అంతా బ్రహ్మం, అదే
అంతరంగమున ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపగా అంతరామమయం, ఈ జగమంతా రామమయం. అంటే నీలో ఉన్న ఆత్మతత్వమే బయట ఇన్ని రకాలుగా కనపడుతున్నది. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపుడై, ఇన్ని రకాల అనంతమైనటువంటి రూపాలతో బయట కనపడుతున్నాడు. అనంత రూపుడై వింతలు సలుపగా, వింతలు చూపిస్తున్నాడు, మాయ చూపిస్తున్నాడు. పర్యగా శుక్రం అకాయం అవరణం అస్నావ్యం శుద్ధం అపాప విద్ధం, ఆ భగవతత్వము శుద్ధము. ఆడియో రావట్లేదు గురువు గారు. గురుగారు, ఆడియో వీడియో రెండు రావటం లేదు గురుగారు. వాయిస్ వినిపించటం లేదు. రీకనెక్ట్ అవుతారు, ఒక్క నిమిషం ఆగండి.